మిత్రులారా, కాజిటివ్ వాక్య నిర్మాణానికి సంబంధించి ఇది ఆఖరి వీడియో. ఇప్పటి వరకు మనం లెట్, హెల్ప్, మేక్లకు సంబంధించినటువంటి సమాచారం తెలుసుకున్నాం. వీటికి సంబంధించి యాక్టివ్ వాయిస్లోనే వాక్య నిర్మాణం వాడుకలో ఉంది. ఈరోజు తెలుసుకోబోయే గెట్, హ్యావ్లు యాక్టివ్ మరియు ప్యాసివ్ వాయిస్లలో వాక్య నిర్మాణం వాడుకలో ఉండటం జరుగుతుంది. కాకపోతే ఎక్కువ మంది ప్యాసివ్ వాయిస్లోనే ఈ గెట్, హ్యావ్లు ఉపయోగిస్తున్నారు. మీరు గమనించారా? హ్యావ్ అంటే అసైన్ చేయటం, అంటే పని పురమాయించటం. అదే గెట్ అంటే కన్విన్స్ చేయటం, అంటే పనికి ఒప్పించటం. రెండింటికి పెద్ద తేడా ఏమీ లేదు. అందుకే ఒకదాని బదులు మరొకటి వాడినా ఇబ్బంది లేదు. హ్యావ్ అయినా గెట్ అయినా వాక్య నిర్మాణంలో తేడా ఏమి లేదు, ఒక చిన్న తేడా తప్ప. అదేంటంటే గెట్కి టు ఇన్ఫినిటివ్ వాడాలి, హ్యావ్కి బేర్ ఇన్ఫినిటివ్ వాడాలి. కొన్ని ఉదాహరణ వాక్యాల ద్వారా ఈ విషయం మీకు చాలా బాగా అర్థమవుతుంది. ఓకే ఫ్రెండ్స్, హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు ఒక యాక్షన్ తీసుకుందాం. ఇంటిని శుభ్రం చేయుట. క్లీన్ ద హౌస్. నేను ఇంటిని శుభ్రం చేశాను. ఐ క్లీన్డ్ ద హౌస్. నేను రేపు ఇంటిని శుభ్రం చేస్తాను. ఐ విల్ క్లీన్ ద హౌస్ టుమారో. నేను ఇంటిని శుభ్రం చేస్తున్నాను. ఇప్పుడు శుభ్రం చేస్తూ ఉన్నాను. ఐ ఆమ్ క్లీనింగ్ ద హౌస్. ఎంతో హాయిగా ఉంది కదా? ఎందుకు హాయిగా ఉంది? ఆల్రెడీ మనం టెన్సెస్ చక్కగా నేర్చుకున్నాం కాబట్టి. ఇప్పుడు వచ్చిన గోలంతా మనం ఇంటిని మనం శుభ్రం చేయటం కాదు, వేరే వారితో ఇంటిని శుభ్రం చేయిస్తే వాక్య నిర్మాణం ఎలా ఉంటుంది? అప్పుడు అవసరమైనవే ఈ కాజిటివ్ వెర్బ్స్. అందుకే కదా ఈ కాజిటివ్ వెర్బ్స్ గురించి 3 వారాలుగా నేర్చుకుంటూ ఆఖరి దశకు వచ్చాము. ఓకే, ఇప్పుడు అసలు విషయానికి వద్దాం. నేను అతనితో ఇల్లు శుభ్రం చేయించాను. ఈ వాక్యాన్ని మనం ఇంగ్లీష్లోకి అనువదించే ప్రయత్నం చేద్దాం. నేను అతనితో ఇల్లు శుభ్రం చేయించాను. పని వేరే వారికి పురమాయించాను, లేదా వేరే వారు పని చేసేలా ఒప్పించాను. ఇక్కడ గెట్ ఉపయోగించవచ్చు, అలాగే హ్యావ్ కూడా ఉపయోగించవచ్చు. రెండింటికి ఇంచుమించు అర్థం ఒకటే. ఇప్పుడు యాక్టివ్ వాయిస్ వాక్య నిర్మాణం చూద్దాం. దాని స్ట్రక్చర్ ఒకసారి మీరు గుర్తు తెచ్చుకోండి. సబ్జెక్టు, కాజిటివ్ వెర్బ్, పర్సన్, కొంతమంది దీన్ని ఏజెంట్ అంటారు, లేదా ఆబ్జెక్ట్ అని కూడా అంటారు. ఆ తర్వాత వెర్బ్ 1, ఆ తర్వాత అదర్ వర్డ్స్ లేదా మరో ఆబ్జెక్టు. నేను అతనితో ఇల్లు శుభ్రం చేయించాను. ఎవరు చేయించారు? నేను. సో సబ్జెక్టు నేను. అలాగే కాజిటివ్ వెర్బ్ హ్యావ్ కానీ గెట్ కానీ ఏదైనా ఉపయోగించవచ్చు. ముందు హ్యావ్ తీసుకుందాం. పని అయిపోయింది కాబట్టి హ్యావ్ యొక్క పాస్ట్ టెన్స్ రూపం హ్యాడ్. సో ఐ హ్యాడ్. ఇక్కడ ఏజెంట్ ఎవరు? ఎవరితో చేయించాను? ఆ పర్సన్ ఎవరు? అతను, హిమ్. దీనిని ఆబ్జెక్ట్ అని కూడా అనుకోవచ్చు. ఏం చేయించాను? ఆ పని ఏంటి? క్లీన్. దేనిని క్లీన్ చేయించింది? దేనిని క్లీన్ చేయించాను? ఇంటిని, ద హౌస్. ఇది మరో ఆబ్జెక్టు లేదా అదర్ వర్డ్. మొత్తం వాక్యం ఐ హ్యాడ్ హిమ్ క్లీన్ ద హౌస్. ఓకే, ఇప్పుడు గెట్తో చూద్దాం. ఇక్కడ హ్యాడ్ స్థానంలో గాడ్ పెడితే సరిపోతుంది. గెట్ గాడ్ కదా, గాడ్ పెడితే సరిపోతుంది.
అట్ ద సేమ్ టైం గెట్ వచ్చినప్పుడు టు ఇన్ఫినిటివ్, టూ ప్లస్ ఇన్ఫినిటివ్, టూ ప్లస్ V1 వాడాలని ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, గుర్తుందా? ఓకే, ఇక్కడ మనం టు క్లీన్ అనాలి. అంటే ఐ గాట్ హిమ్ టు క్లీన్ ద హౌస్, ఐ గాట్ హిమ్ టు క్లీన్ ద హౌస్. అలాగే పనిలో పనిగా ప్యాసివ్ వాయిస్ కూడా చూద్దాం. ప్యాసివ్ వాయిస్ స్ట్రక్చర్ వచ్చేసి సబ్జెక్టు ప్లస్ కాజెటివ్ వెర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్ ప్లస్ వెర్బ్ 3 పాస్ట్ పార్టిసిపల్ రూపం అన్నమాట. ఇక్కడ సబ్జెక్టు ఐ, కాజెటివ్ వెర్బ్ ఒకసారి మనం హ్యావ్ తీసుకుందాం, ఒకసారి మనం గెట్ తీసుకుందాం. హ్యావ్ తీసుకుంటే కనుక హ్యాడ్ వచ్చేస్తుంది, ఎందుకంటే పని కంప్లీట్ అయింది కాబట్టి. ఆ తర్వాత ఆబ్జెక్ట్, దేన్ని మనం శుభ్రం చేయించింది? ఇంటిని, ద హౌస్. ఆ తర్వాత వెర్బ్ యొక్క మూడో రూపం క్లీన్డ్, క్లీన్, క్లీన్డ్, క్లీన్డ్. సో మనం పాస్ట్ పార్టిసిపల్ రాసినప్పుడు ఐ హ్యాడ్ ద హౌస్ క్లీన్డ్. అదే గెట్ ఉపయోగించామనుకోండి, ఇక్కడ మనం టూ ఇన్ఫినిటివ్ అక్కర్ల ప్యాసివ్ వాయిస్లో ఐ హ్యాడ్ స్థానంలో ఐ గాట్ అంటాం. ఐ గాట్ ద హౌస్ క్లీన్డ్, ఐ గాట్ ద హౌస్ క్లీన్డ్. ఎవరితో చేయించామో మనం చెప్పక్కర్లా, బై హిమ్ అనే మనం ప్రత్యేకంగా అనక్కర్లేదు అనమాట. మిగతా ఎగ్జాంపుల్స్ జాగ్రత్తగా ఫాలో అవ్వండి. ఇంకా గెట్ కానీ హ్యావ్ కానీ ప్రయోగంలో మీరు వెనుదిరిగి చూడవలసినటువంటి అవసరం రాదు, సరేనా? యాక్షన్ క్లీన్ ద హౌస్. ముందుగా యాక్టివ్ వాయిస్ చూద్దాం. నేను అతనితో ఇల్లు శుభ్రం చేయించాను, నేను అతనితో ఇల్లు శుభ్రం చేయించాను. ముందు హ్యావ్తో చూసినట్లయితే ఐ హ్యాడ్ హిమ్ క్లీన్ ద హౌస్, ఐ హ్యాడ్ హిమ్ క్లీన్ ద హౌస్. తర్వాత గెట్తో చూసినట్లయితే ఐ గాట్ హిమ్ టు క్లీన్ ద హౌస్, ఐ గాట్ హిమ్ టు క్లీన్ ద హౌస్. ఇప్పుడు ప్యాసివ్ వాయిస్, నేను ఇల్లు శుభ్రం చేయించాను. హ్యావ్తో ఐ హ్యాడ్ ద హౌస్ క్లీన్డ్, ఐ హ్యాడ్ ద హౌస్ క్లీన్డ్. గెట్తో ఐ గాట్ ద హౌస్ క్లీన్డ్, ఐ గాట్ ద హౌస్ క్లీన్డ్.